ఒకప్పుడు ఎనర్జీకి మారుపేరు ఆయన. ఆయన స్క్రీన్ మీద కనపడితే మాస్ మాస్ జాతర చేసుకునేవాళ్ళు. మోస్ట్ ప్రామిసింగ్ హీరో ఆయన. ప్రజెంట్ ఇప్పుడున్న టాప్ హీరోల కంటే ఆయన సినిమాలకి ఎక్కువగా కలెక్షన్స్ వచ్చేవి ఆ రోజుల్లో. ఆయనే మన మాస్ మహారాజా రవితేజ గారు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఎలా అయిందంటే, ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను. కిక్ 2 సినిమా తెలుసు కదా. ఆ సినిమా ఒక అల్ట్రా డిజాస్టర్ సినిమా. అలాంటి సినిమాకి 25 కోట్ల షేర్ వచ్చింది. మొన్న వచ్చిన ఏగల సినిమాకి డీసెంట్ టాక్ వచ్చినా సరే ఆ సినిమా బ్రేక్ ఏమైనా అవుతాకి గనగన వణికిపోతుంది. ఇంకా 25 కోట్ల షేర్ కూడా రాలేదు ఆ సినిమాకి. అలా పడిపోయింది ఆయన గ్రాఫ్. అయితే రాజమౌళి గారి డైరెక్షన్లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి హీరోలు ఎంతమంది నటించినా, ఏ హీరో ఫ్యాన్ అడిగినా రాజమౌళి గారి డైరెక్షన్ని డామినేట్ చేసిన హీరో ఎవడన్నా ఉన్నాడంటే ఎవరైనా చెప్పే పేరే రవితేజ. రవితేజ గారి పేరే చెప్తారు. విక్రమార్కుడు సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అలాంటి హీరో ఆయన. అలాంటి కట్అవుట్ అయింది. కానీ ఆయన తీసే సినిమాలు ఎలా ఉన్నాయి? ధమాకా సినిమా 100 కోట్లు వచ్చింది. తర్వాత తీసిన సినిమా రావణాసుర 50 కోట్లకు రాసి కూడా రాలేదు ఆ సినిమాకి. దీనికి కారణం ఏంటయ్యా అంటే ఆయన కొత్త టాలెంట్ని ఎక్కువగా నమ్ముతున్నాడు. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం తప్పు కాదు, కానీ మొత్తం కొత్త వాళ్ళకే ఛాన్స్ ఇవ్వడం వల్ల అదైతే ఆయనకైతే అసలు కలిసి రావట్లేదు. తర్వాత రామారావు అనే సినిమా వచ్చింది. అదైతే అసలు వచ్చినట్టు కూడా ఎవరికి తెలియదు. అలాంటి సినిమాలు చాలా వచ్చారు. సంవత్సరానికి 4-5 సినిమాలు తెస్తున్నాడు ఆయన. దాంట్లో ఒకటి కూడా ఆడుతుందో లేదో డౌటే. ఏదో 2-3 సంవత్సరాలకు హిట్ అయితే పడుతుంది. క్రాక్ తర్వాత ధమాకా అయితే హిట్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మొన్న వచ్చిన సినిమాకి అయితే డీసెంట్ టాక్ వచ్చినా కలెక్షన్ లేవు. ఆయన అప్పుడప్పుడు అయినా సరే ఆయన స్టామినా, ఆయన కట్అవుట్, ఆయన నుంచి ప్రజలు కోరుకునేది ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్. రవితేజ అంటే ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్. స్క్రీన్ మీద కనపడినంతసేపు దీపావళిలాగా వెలుగుతానే ఉంటాడు రవితేజ గారు. అలాంటి సినిమాలు తీయాలి ఆయన. ఆయన నుంచి కోరుకునేది అది. ఆయన అప్పుడప్పుడైనా సరే స్టార్ డైరెక్టర్లతో సినిమాలు తీస్తూ ఉంటే అలాంటి ఆ దీపావళి జరుగుతూ ఉంటుంది స్క్రీన్ల పైన. కానీ ఆయన మంచితనమో మరి ఆయన కొత్తలో ఉన్నప్పుడు ఛాన్స్ ఇచ్చింది గుర్తుపెట్టుకుని ఆయన కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడో లేదో తెలియదు. కానీ ఆయన అప్పుడప్పుడు కనీసం 4 సినిమాలు తీస్తున్నాడు సంవత్సరానికి. కనీసం ఒకటైనా స్టార్ డైరెక్టర్తో తీస్తే ఆయన మార్కెట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఆయన 3 ఫ్లాప్స్ పడి ఒక హిట్ పడినా ఒకటే ఆయనకి. ఆయన రేంజ్ అయితే ఏమాత్రం మారదు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసుకున్నాడు ఆయన. ఈడియట్, అమ్మ నాన్న, తమిళమ్మాయి లాంటి సినిమాలు వేరే హీరోని ఎవడో ఊహించుకోలేడు. ఆ ఎనర్జీని ఎవడో మ్యాచ్ చేయలేడు ఊహించినా సరే. అది రవితేజ గారు. ఇప్పటికైనా ఆయనకి తగ్గ సినిమాలు తీయాలని నెక్స్ట్ ఆయన హరీష్ శంకర్ గారి డైరెక్షన్లో మిస్టర్ బచ్చన్ అనే సినిమా వస్తుంది. ఆ సినిమా పోస్టర్ చూసి అందరూ అయితే తెగ ట్రోల్ చేశారు. వయసు తగ్గ పాత్రలు చేయాలి అది ఇది అని. ఏం చేసినా సరే మిరపకాయ లాంటి సినిమా హరీష్ శంకర్ గారు ఈసారి ఇస్తున్నారు అంతే, ఫిక్స్. ఒకవేళ ఇవ్వకపోతే నెక్స్ట్ డైరెక్టర్తో ఇవ్వాలని కోరుకుందాం. రవితేజ గారు మీ కంబ్యాక్ ఎలా ఉండాలంటే అదిరిపోవాలి, ఇప్పగిలిపోవాలి అంతే.